ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీని వీడడానికి గల కారణాలపై లేఖ విడుదల చేశారు ఆయన. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నా, అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను, 25న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు జీవన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, మంత్రులు వెళ్లి ఎంత బుజ్జగించినా కూడా ఆయన నిర్ణయం మార్చుకోలేనట్టే కనిపిస్తుంది. జీవన్ రెడ్డి ప్రస్తుతం ఆయన 25న కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారని కూడా డిసిషన్ తీసేసుకున్నారా? అంటే ఊహించిందే జరిగింది. నిన్న మంత్రులు శ్రీధరబాబు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కూడా సుమారుగా గంట సేపు కూడా అతనితో భేటీ అయ్యారు. మీరు కాంగ్రెస్ లో కొనసాగాలి, మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఆయన కోరినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. నీకు ఉండలేనంటూ కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సమావేశమయ్యారు. తర్వాత నిన్న మొండరు కొంత క్లారిటీ లేనప్పటికీ ఇంతకుముందు ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక నేను కాంగ్రెస్ లో ఉండలేనంటూ కూడా అతను క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ నెల 25వ తేదీన జగిత్యాల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ముక్కుమ్మడిగా కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారు. ఇక ఉండలేను అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఒక లేఖను కూడా విడుదల చేశారు. అంటే ఎందుకోసం నేను రాజీనామా చేయాల్సిన విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. 4 దశాబ్దాలుగా నేను కాంగ్రెస్ లో పనిచేస్తున్నాను. గత 20 నెలలుగా అనేకమైన అవమానాలు కూడా భరించాను. మీకోసం ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ అధిష్టానం దిగిరాలని, ఈ క్రమంలో ఖచ్చితంగా నేను రాజీనామా చేసుకోవాలని చెప్పి నిర్ణయం చేశాను. మీరు కూడా మాకు భరోసా ఇవ్వాలి, మీరు కూడా నాతో నడవాలంటూ కూడా జీవన్ రెడ్డి సూచించారు. ఈ నెల 25న మాత్రమే కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంటారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగానే బీఆర్ఎస్ లోకి వెళ్తారు. ఇప్పటికే ముఖ్యమైన నేతలతో బీఆర్ఎస్ లో చర్చ లో ఉన్నారు. అంతేకాకుండా 25 తర్వాత ఆయన జగిత్యాల అసెంబ్లీలోని ప్రతి గ్రామానికి వెళ్లి ఎందుకోసము కాంగ్రెస్ ను వీడే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారంటే నిన్న సాయంత్రం వరకు కూడా కాంగ్రెస్ అధిష్టానము జీవన్ రెడ్డి బయటికి పంపకుండా అనేకమైన ప్రయత్నాలు చేసింది. ఆయనకు ఎందుకు మాత్రం వెనక్కి తగ్గలేదు. అంటే గతంలోనే మంత్రి శ్రీధరబాబు కావచ్చు, అదేవిధంగా వివిధ ముఖ్యమైన నేతలు కూడా కలిశారు. చాలా ఏళ్లుగా, అంటే చాలా రోజులుగా 2 ఏళ్లుగా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తనకు అన్యాయం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ లో పనిచేసిన నేతలు కార్యకర్తలకు బీఫామ్ ఇవ్వలేదు, కేవలం సంజయ్ కుమార్ సంబంధించిన వర్గీయులకు మాత్రమే బీఫామ్ ఇచ్చారంటూ కూడా ఆయన ఆరోపించారు. తనకు తీవ్రమైన అవమానం జరిగింది. ఈ విషయంలో అధిష్టానం కూడా పట్టించుకొని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఒకేసారి జీవన్ రెడ్డి అంటే 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ లో పనిచేశారు. గత 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ కు ఇబ్బంది పరిస్థితులు ఎదురే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కార్యకర్తలు ఆయనకు పాజిటివ్ గా సోషల్ మీడియాలో కూడా పోస్టులు అయితే పెడుతున్నారు. కొంతమంది నేతలు కార్యకర్తలు బీజేపీకి వెళ్లాలని సూచించినప్పటికీ తిరస్కరించారు. ఎందుకంటే జగిత్యాల సెగ్మెంట్ లో సుమారుగా 20,000 వరకు మైనార్టీ ఓట్లుంటాయి. కీలకంగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్తారు. ఏప్రిల్ మొదటి వారంలో జగిత్యాల భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. అక్కడికి కేసీఆర్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కొంత ఉత్తర తెలంగాణ పైన ఖచ్చితంగా ప్రభావం అయితే చూపుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గుడ్ బై చెప్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మరి కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంపత్.